హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో ఎన్నో పోషకాలని ఆరోగ్యాన్ని అందించే రాగి మాల్ట్ రెసిపీని చూపించబోతున్నాను. రోజు ప్రోటీన్తో నిండిన ఈ రాగి జావని తీసుకోవడం వలన ఈ రాగి పిండిలో ఉండే ఫైబర్, కార్బోహైడ్రేట్స్, కాల్షియం అనేవి బాడీకి బాగా అందుతాయి. ఇలా చేసిన స్వీట్ రాగి మాల్ట్ని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా కూడా తీసుకోవచ్చు. మరి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన ఈ రాగి మాల్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా రాగి పిండిని తీసుకోండి. ఇందులోకి 3/4 కప్పు దాకా నీళ్ళని వేసి ఉండలేమీ లేకుండా బాగా కలిపి పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను కానీ ప్యాన్ కానీ పెట్టుకోండి. ఇందులోకి 200 ml వరకు నీళ్ళని వేసి ఈ నీళ్ళని మరిగించాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం కలిపి ఉంచిన రాగి పిండిని మరొకసారి మిక్స్ చేసుకొని మరుగుతున్న వాటర్లోకి వేసేసేయండి. ఇప్పుడు కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నామంటే ఇది దగ్గరగా అయిపోతుంది. ఇలా 3-4 నిమిషాల పాటు రాగి పిండిని కలుపుతూ ఈ రాగి పిండిని ఉడికించుకోవాలి. ఈ రాగి పిండి ఉడుకుతున్నప్పుడే ఇందులోకి చిటికెడంతా ఉప్పును వేసుకోండి. మనం చేసే స్వీట్ మాల్ట్లో కొంచెం ఉప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, 3-4 నిమిషాల తర్వాత మనకి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుంది. ఇలా దగ్గరగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మన స్వీట్నెస్కి తగ్గట్టుగా తురుముకున్న బెల్లాన్ని కానీ బెల్లం పొడిని కానీ వేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల దాకా బెల్లం పొడిని తీసుకుంటున్నాను. బెల్లం పొడిని వేసేసి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారేంత వరకు ఈ ప్యాన్ని పక్కన ఉంచేసేయండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా గోరువెచ్చటి పాలను వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ పాలని మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు. పాలను వేసేసి అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా తయారు చేసుకున్న రాగి మాల్ట్ని ఒక బౌల్లోకి వేసుకొని పైన కొంచెం చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన రాగి మాల్ట్ అయితే రెడీ అయిపోతుంది. సో అంతేనండి, చూసారు కదా, ఎన్నో పోషకాలని ఆరోగ్యాన్ని అందించే రాగి మాల్ట్ రెసిపీని. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఈ హెల్దీ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.